समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः 45వ శ్లోకము त्रैगुण्यविषया वेदा त्रैगुण्यविषया वेदा त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निस्त्रैगुण्यो भवार्जुन निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् निर्योगक्षेम आत्मवान् निर्योगक्षेम आत्मवान् భగవంతుడు ఏం చెప్తూ ఉన్నాడు? త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవ అర్జున. అర్జున సంబోధన చేస్తూ పైచూకనుకు చూస్తే శ్లోకానికి అర్థం ఏమవుతుంది? త్రైగుణ్య విషయ వేదాః, వేదాః వేదములు, త్రైగుణ్య విషయాః అంటే త్రిగుణముల గురించి చెబుతాయి. త్రైగుణ్య విషయ, త్రిగుణములనే విషయములుగా కలిగినవి త్రైగుణ్యముల గురించి చెబుతూ ఉన్నాయి. కానీ నువ్వు మాత్రం నిస్త్రైగుణ్యో భవ. నిస్త్రైగుణ్య అంటే త్రైగుణ్యరహితుడు, త్రైగుణ్యరహితుడుగా భవ కావాలి. నువ్వు నిస్త్రైగుణ్యుడవు కమ్ము. వేదములేమో త్రిగుణముల గురించి చెబుతూ ఉన్నాయి, నువ్వు మాత్రము నిస్త్రైగుణ్యవు కావాలి. త్రైగుణ్యమును వదిలిపెట్టాలి. మరి ఇంకా ఎలా కావాలి? నిర్ద్వంద్వ, నిర్ద్వందుడు కావాలి. నిత్య సత్వస్థ, నిత్యము సత్వస్థ అంటే సత్వములో ఉన్నవాడు అని అర్థం. నిత్యము సత్వములో ఉన్నవాడివిగా కావాలి. నిర్యోగక్షేమ అంటే యోగక్షేమములను వదిలిపెట్టాలి. ఆత్మవాన్, ఆత్మవంతుడు కావాలి. కేవలం ఇంత వేసుకుంటే ఏమైనా అర్థమైందా దీంట్లో? ఒక పదమైన పైచూపునకు అర్థాలు డిక్షనరీ చూస్తే ఇదే అర్థం లభిస్తుంది మనకి, ఇంకేం లేదు. నిజమైన అర్థం ఇంతే, కానీ ఇందులో ఒక్క పదం కూడా నిజంగా మనకు అర్థం కాదు. అందుకే శ్రీమదాచార్యులు భాష్య తాత్పర్యాలను రచించి దీనికి వ్యాఖ్యానం చేశారు. ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు అంటే మొదట దానికి ఉపోద్ఘాతాన్ని ఇస్తూ ఉన్నారు భాష్యంలో. తాం యోగ బుద్ధిమాహ, తాం యోగ బుద్ధిమాహ తాం యోగ బుద్ధిమాహ త్రైగుణ్య విషయాః ఇత్యాదిన, త్రైగుణ్య విషయాః ఇత్యాదిన త్రైగుణ్య విషయాః ఇత్యాదిన ఇతరదపోద్య, ఇతరదపోద్య ఇతరదపోద్య. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే తాం యోగ బుద్ధిం ఆహ, ఆ యోగ బుద్ధిని గురించి చెబుతూ ఉన్నారు. అంటే ఇంతవరకు యోగాన్ని గురించి చెబుతాను, ఉపాయాన్ని చెబుతాను అని చెప్పుకుంటూ వచ్చాడు కృష్ణుడు. ఆ ఏమి ఆ ఉపాయము, భగవంతుని చేరడానికి ఉండేటటువంటి యోగం ఏమిటి అని ఆ యోగం గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇక్కడ త్రైగుణ్య విషయా ఇత్యాదిన, త్రైగుణ్య విషయా అని ప్రారంభమయ్యే ఈ శ్లోకం నుండి ఇక ఆరు ఆరు అధ్యాయాల వరకు ఈ యోగము గురించి చెబుతూ ఉన్నారు. మొదటే చెప్పుకున్నాం, ఈ భగవద్గీతను 3 భాగాలుగా విభజించారు. షట్కము, ఆది షట్కము, మధ్య షట్కము, అంత్య షట్కము, 3 షట్కములు. షట్కము అంటే 6 అధ్యాయాల ఒక గుంపు. మొదటి 6 అధ్యాయాలు, రెండవ 6 అధ్యాయాలు, మూడవ 6 అధ్యాయాలు, మొత్తం 18 అధ్యాయాలు. ఆ విధంగా మొదట జ్ఞానము గురించి, యోగము, జ్ఞానము యొక్క మార్గము, తర్వాత జ్ఞానము, జ్ఞాన సాధనము, తర్వాత జ్ఞానము. మొదట 6 అధ్యాయాలు జ్ఞాన సాధనాల గురించి, అదే యోగం అంటే జ్ఞాన సాధన. యోగం అంటే ఉపాయము, సాధన. తర్వాత జ్ఞానం గురించి 2 షట్కాలలో, తర్వాత రెండింటి గురించి మూడవ షట్కంలో
రెండింటిని కలిపి వివరణ ఉంది అని చెబుతారు శ్రీమదాచార్యుల ప్రకారంగా. సో, ఇప్పుడు యోగం గురించి చెబుతాను అని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడు ఇక్కడి నుంచి ఆ యోగం గురించి ఉపాయం గురించి చెబుతూ ఉన్నాడు. జ్ఞానోపాయాల గురించి చెబుతూ ఉన్నాడనమాట. త్రైగుణ్య విషయాః ఇత్యాదిన ఇతరదపోద్య. ఇతరదంటే వేరే వాటిని, అపోద్య అంటే నిరాకరించి అని అర్థం. వేరే వాటిని నిరాకరించి ఈ జ్ఞాన సాధనముల గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు అని అర్థం. సరే దీని అర్థం త్రైగుణ్య విషయా వేదాః అంటే అర్థం ఏంటి? అంటే అందుకు భాష్యకారులు చెబుతున్నారు చూడండి. వేదానాం పరోక్షర్థత్వాత్ వేదానాం పరోక్షార్థత్వాత్ వేదానాం పరోక్షార్థత్వాత్ త్రిగుణ సంబంధి స్వర్గాది త్రిగుణ సంబంధి స్వర్గాది ప్రతీతితోర్థ ఇవ భాతి. ప్రతీతితోర్థ ఇవ భాతి ప్రతీతితోర్థ ఇవ భాతి. ఇక్కడ త్రైగుణ్య విషయా వేదాః అనే దానికి ఏమర్థము? వేదములు త్రైగుణ్యమును చెబుతూ ఉన్నాయి, త్రిగుణముల గురించి చెబుతూ ఉన్నాయి అని. అంటే ఏమర్థము? వేదములు త్రిగుణ గురించి చెబుతూ ఉన్నాయంటే ఆ త్రిగుణ సంబంధములైన సత్కర్మలకు స్వర్గాది ఫలాలు లభిస్తాయి. కానీ స్వర్గాది ఫలములు త్రిగుణ సంబంధములైనవి. త్రిగుణముల యొక్క సంబంధం ఉన్నది స్వర్గాదులకు. అంటే సత్వరజస్తమో గుణములకు అతీతములు కావు. సత్వరజస్తమో గుణములు కూడా ఉన్నాయి స్వర్గంలో. అటువంటి సత్వరజస్తమో గుణములతో కూడిన ఆ స్వర్గాదుల గురించి, దానికి సాధనల గురించి వేదములు చెబుతూ ఉన్నాయి అని అర్థం. అందుకు భాష్యకారులు ఏమంటూ ఉన్నారు? వేదములో చెప్పినటువంటి యజ్ఞయాగాదులు, దాని నుంచి లభించే స్వర్గము, ఇవన్నీ కూడా ఈ ప్రతీతార్థములు. అంటే పై చూపునకు మాత్రమే, పైన అర్థం చేసుకుంటే తెలిసే అర్థములే తప్పనిస్తే నిజమైన అర్థం కాదు అని చెబుతూ ఉన్నారు. వేదానాం పరోక్షార్థత్వాత్. ముందే చెప్పినట్లుగా వేదములు ఇవి ప్రత్యక్షంగా చెప్పవు, ఏవి పరోక్షంగా చెబుతాయి విషయాలను. అందుకే ఈ పైన కనిపించేటటువంటి స్వర్గాది ఫలముల గురించి ఏం చెబుతూ ఉన్నాయి కదా వేదాలు, త్రిగుణ సంబంధి స్వర్గాది అంటే త్రిగుణ సంబంధము కలిగిన ఈ స్వర్గాదులు ప్రతీతితో అర్థ ఇవ భాతి. ప్రతీతత అంటే పై చూపునకు కనిపించే అర్థము వలె, భాతి అంటే కనిపిస్తుంది. పై చూపునకు వేదములను చదివితే ఏమర్థమవుతుంది? యజ్ఞయాగాదులు చేయమని చెబుతుంది. ఆ యజ్ఞయాగాదుల వల్ల స్వర్గాది ఫలము లభిస్తుందని చెబుతుంది. పై చూపునకు కనిపించే అర్థాన్ని మాత్రం తీసుకుంటే ఇదే అర్థమయ్యేది అంతే. ఎందుకు అలా చెబుతుంది అంటే వేదము యొక్క స్టైలే అది, వేదము యొక్క శైలినే అది. అదే చెబుతున్నారు చూడండి ముందు. పరోక్షవాది వేదోయం ఇది హ్యుక్తం. పరోక్షవాదీ వేదోయం ఇతి హ్యుక్తం పరోక్షవాదీ వేదోయం ఇతి హ్యుక్తం. పరోక్షవాది వేద అయం. అయం వేద అంటే ఈ వేదము పరోక్షవాది అంటే పరోక్షముగా చెప్పేటటువంటిది, విషయాలను పరోక్షముగా చెప్పుకున్నటువంటిది ఈ వేదము అని ఉక్తం చెప్పబడింది. అందుకే ఏం చేయాలి అని అంటే ముందు చెప్తున్నారు. అతః ప్రాతీతికే అర్థే అతః ప్రాతీతికే అర్థే అతః ప్రాతీతికే అర్థే భ్రాంతిం మా కురు ఇత్యర్థః. భ్రాంతిం మా కురు ఇత్యర్థః భ్రాంతిం మా కురు ఇత్యర్థః. అతః ఈ కారణం వల్ల, ఏ కారణం వల్ల? వేదముల యొక్క పై చూపునకు కనిపించే అర్థములు స్వర్గాది ఫలములు కనుక ప్రాతీతికే అర్థే అంటే ప్రతీతం అంటే పై చూపున కనిపించే అర్థం. ఇటువంటి పైన కనబడే అర్థంలో, ఆ అర్థ విషయంలో భ్రాంతిం మా కురు ఇత్యర్థః అంటే భ్రాంతిని చేయవద్దు, భ్రాంతిని కలగవద్దు, ఆ భ్రాంతి జ్ఞానాన్ని నీవు కలుగ చేసుకోవద్దు అని అర్థం. ఇప్పుడు ఆ శ్లోకంలో చూడండి. త్రైగుణ్య విషయ వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున అంటే ఇప్పుడు అర్థం ఏమైంది? వేదాః త్రైగుణ్య విషయాః అంటే వేదములు
త్రిగుణ సంబంధములైన స్వర్గాదుల గురించి చెబుతున్నది అని అర్జున నిస్త్రైగుణ్య భవ. నీవు ఆ త్రిగుణముల గురించి నువ్వు మర్చిపో. ఆ త్రిగుణముల గురించి పట్టించుకోవద్దు. అంటే ఏమర్థం అప్పుడు? చెప్పేదేమో వేదము పై చూపునకేమో ఆ స్వర్గాది ఫలముల గురించి చెప్పినట్టు అనిపిస్తుంది గాని, నీవు ఆ స్వర్గాది ఫలముల గురించి ఆశించవద్దు అని అర్థమైందనమాట. అతః ప్రాతీతికే అర్థం భ్రాంతిం మాంకురు. పైన కనబడే అర్థంలో నీవు భ్రాంతిని పొందవద్దు అని అర్థం. ఎందుకు ఇలా అర్థం చెప్పాలి? ఈ అర్థం ఎలా వచ్చింది? త్రైగుణ్య విషయాః అంటే అర్థమేమి? త్రైగుణ్య విషయముల గురించి త్రిగుణముల గురించి చెప్పేది అని అర్థము. మరి వేదము త్రిగుణముల గురించి చెబితే మళ్ళీ నీవు దానికి విరుద్ధంగా వెళ్ళమని చెప్పినట్లయింది కదా గీత. కృష్ణుడు వేదములకు విరుద్ధంగా వెళ్ళమని ఆదేశించినట్లయింది. ఎందుకు? వేదములేమో త్రిగుణముల గురించి చెబుతూ ఉన్నాయి. నీవేమో ఆ త్రిగుణముల గురించి నువ్వు పట్టించుకోవద్దు. అంటే అర్థం ఏంటి? వేదము చెప్పింది నువ్వు ఫాలో కావద్దు అని చెప్పినట్లయిపోయింది గదా! అందుకే ఏమని చెప్పాలప్పుడు? త్రైగుణ్య విషయాః అనే పదానికి ఏమని అర్థం చెప్పాలి? ఇది పైపైన కనిపించే అర్థము మాత్రమే అనే అర్థాన్ని చెప్పాలి. అప్పుడు తర్వాతి వాక్యం సరిపోతుంది. పైపైన కనబడే అర్థం మాత్రమే గనుక, ఆ అర్థాన్ని నువ్వు పట్టించుకోవద్దు. దాని అభిప్రాయమైనటువంటి మోక్ష సాధనం గురించి నీవు అర్థం చేసుకోవాలి అనే మాట సరిపోతుంది. సో, ఈ మాట సరిపోవాలంటే ఏం గావాలి? త్రైగుణ్య విషయాః అనే దానికి ఏమని అర్థం చెప్పాలి? కేవలము త్రిగుణముల గురించి చెబుతూ ఉన్నది అని చెప్పకూడదు. పై చూపునకు అనేది యాడ్ చేసుకోవాలక్కడ. అందుకే ఆడు చెప్తున్నాననమాట. త్రైగుణ్య విషయాః వేదాః. ఆ విషయము అనే ఒక మాటకు ఈ అర్థం వస్తుంది అని ఒక ప్రమాణాన్నిచ్చి చెబుతూ ఉన్నారు శ్రీమదాచార్యులు. వాదో విషయకత్వంచ వాదో విషయకత్వం చ వాదో విషయకత్వం చ ముఖతో వచనం స్మృతం ముఖతో వచనం స్మృతం ముఖతో వచనం స్మృతం ఇత్యభిధానం. ఇత్యభిధానం ఇత్యభిధానం. విధానము అనే గ్రంథంలో ఈ వాదము, విషయము అనే పదాలకు ఏమని అర్థం ఉంది అంటే ముఖతో వచనం స్మృతం. ముఖతో వచనం అంటే నోటి మాట అనే అర్థం అనమాట. అంటే ఇది కేవలం నోటి మాటనే గాని అభిప్రాయము కాదు అని అర్థం. మనం అంటూ ఉంటాం గదా! ఏమిది ఊరికే నోట్లో నాలుక నుంచి వచ్చిందా? లేక హృదయం నుంచి వచ్చిందా ఈ మాట అని అంటూ ఉంటాం మనం. సో, ముఖతో వచనం అంతే ఇది. సో, ఆ ముఖతో వచనము నోటి మాట మాత్రమే ఇది అనే అర్థం చెప్పేటప్పుడు ఈ విషయము అనే పదాన్ని ఉపయోగిస్తారు. లేదా వాదము అనే పదాన్ని ఉపయోగిస్తారు. కనుక ఇక్కడ త్రైగుణ్య విషయాః అనే పదానికి ఏమని అర్థమవుతుందప్పుడు? త్రిగుణముల గురించి పై చూపునకు మాత్రమే చెబుతూ ఉన్నది అనే అర్థం వస్తుందప్పుడు. త్రైగుణ్య విషయాః అని అంటే. ఈ అభిధాన గ్రంథము యొక్క డెఫినిషన్ ప్రకారంగా ఈ విధమైన అర్థం వస్తుంది. ఎందుకు ఈ విధంగా చెప్పాలి? వేద ప వేద విరుద్ధంగా చెబుతూ ఉన్నాడు ఎందుకు చెప్పకూడదు? అంటే తర్వాతి మాట చూడండి. నతు వేద పక్షో నిషిధ్యతే. నతు వేదపక్షో నిషిధ్యతే నతు వేదపక్షో నిషిధ్యతే. గమనిస్తే కృష్ణుడు ఆ వేద పక్షమును నిషేధం చేయడం లేదు. కృష్ణుడు వేదము చెప్పిన మాటను నీవు పట్టించుకోవద్దు అని చెప్పడం లేదు కృష్ణుడు. కానీ శ్లోకాన్ని పైపైన అర్థం చేసుకుంటే అదే అర్థం వస్తుంది. వేదములేమో త్రిగుణముల గురించి చెప్తున్నాయి. అర్జున నువ్వు మాత్రము ఆ త్రిగుణముల గురించి పట్టించుకోవద్దు అంటే అర్థం ఏంటి? ఆ వేదము యొక్క మాటలనే నిషేధం చేసినట్లు అవుతుంది. కనుక ఆ అర్థం కాదు. అది చెప్తున్నారు శ్రీమదాచార్యులు. నతు వేదపక్షో నిషిధ్యతే. వేదపక్షమును అంటే వేదము యొక్క అభిప్రాయమును నిషేధం చేయలేదు కృష్ణ పరమాత్ముడు. మళ్ళీ చేసినట్టు కనిపిస్తుంది గదా! అంటే కాదు. అందుకే ఈ అర్థం చెప్పాలి. ఏమని? వేదము యొక్క పై మాట మాత్రమే అది. స్వర్గాదుల గురించి చెప్పేది వేదముల యొక్క ఆ ముఖతో వచనం మాత్రమే. కేవలం నోటి మాట తప్పనిస్తే అది వేదము యొక్క అభిప్రాయము కాదు. వేదము యొక్క అభిప్రాయం కాదని నువ్వెలా చెప్తావయ్యా? వేదమే చెబుతా ఉంది యజ్ఞయాగాదులు చేయండి,
మరి దానివల్ల స్వర్గం లభిస్తుంది అని వేదం చెబుతుంటే, ఇది వేదం యొక్క అభిప్రాయం కాదు అని మీరెలా చెప్తారు? అనే సంశయం కలుగుతుంది. అందుకు శ్రీమదాచార్యులు ఇక్కడ ప్రమాణాలను ఉదహరిస్తున్నారు. నిజమైన వేదాభిప్రాయం అది కాదు. యజ్ఞయాగాదులే నిజమైనటువంటి సాధన మార్గం కాదు. స్వర్గాదులే నిజమైన ప్రయోజనం కాదు. ముఖ్య ఫలం కాదు అని చెప్పడానికి ప్రమాణాలను ఉదహరిస్తూ ఉన్నారు శ్రీమదాచార్యులు. వేదే రామాయణే చైవ వేదే రామాయణే చైవ వేదే రామాయణే చైవ పురాణే భారతే తథా పురాణే భారతే తథా పురాణే భారతే తథా ఆదావంతే చ మధ్యే చ ఆదావంతే చ మధ్యే చ ఆదావంతే చ మధ్యే చ విష్ణుః సర్వత్ర గీయతే. విష్ణుః సర్వత్ర గీయతే విష్ణుః సర్వత్ర గీయతే. ఇది ప్రసిద్ధమైనటువంటి వచనము. వేదే రామాయణే చైవ పురాణే భారతే తథా ఆదౌ అంతే చ మధ్యే చ విష్ణు సర్వత్ర గీయతే. ఇది ప్రముఖమైనటువంటి వచనం. ఏమిటి? వేదే అంటే వేదములందు, రామాయణే చైవ రామాయణములో కూడా, పురాణే అంటే పురాణమైన రామాయణమునందు, తర్వాత భారతే తథా భారతమునందు కూడా, ఆదౌ అంతే చ మధ్యే చ. ఆదౌ అంటే మొదట, అంతే అంటే చివర, మధ్య భాగంలో అంటే ఏ శాస్త్రం చూసినా, వేదము చూసినా, రామాయణం చూసినా, మహాభారతం చూసినా, ఆ గ్రంథాలలో మొదట గాని, మధ్య గాని, చివర గాని ఎక్కడ చూసినప్పటికీ విష్ణు సర్వత్ర గీయతే. విష్ణువే అన్ని చోట్ల, సర్వత్రా అంటే అన్ని చోట్ల, గీయతే అంటే ప్రతిపాదించబడుతున్నాడు, స్తుతింపబడుచున్నాడు అని అర్థం. సమస్త శాస్త్రములు అవలోకించినప్పుడు, ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా అనే వచనం కూడా ఇదే చెబుతుంది. సమస్త శాస్త్రాలను ఆలోడించినప్పుడు, బాగా విమర్శించినప్పుడు వాటి యొక్క అభిప్రాయం ఏమిటి? అన్నింటి యొక్క అభిప్రాయం ఒక్కటే. ఏమిటి అంటే విష్ణు సర్వత్ర గీయతే. అన్ని చోట్ల ఆ విష్ణువే ప్రతిపాదించబడుతున్నాడు అని ఇది ఒక ప్రమాణ వచనం. తర్వాత మరొక వచనం, సర్వే వేదా యత్ పదమామనంతి. సర్వే వేదా యత్ పదమామనంతి సర్వే వేదా యత్ పదమామనంతి. ఆ బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా వీటిని ఉదహరిస్తారనమాట. సర్వే వేదా యత్ పదమామనంతి తపాంసి సర్వాణి జయద్వదంతి అనే మాట. అంటే సర్వే వేదాః సమస్త వేదములు కూడా యత్ పదం ఆమనంతి. యత్ పదం అంటే ఎవరి యొక్క స్థానమును, ఎవరి యొక్క స్వరూపమును, పదము అంటే స్వరూపం, ఎవరి యొక్క స్వరూపమును ఆమనంతి బాగా చెబుతూ ఉన్నాయో అని అర్థం. అన్ని వేదములు కూడా ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఉన్నాయి అని ఇంక ముందు తర్వాత ఇంకా అనేక వచనాలు. మరి ఇంకొక వచనం, అక్షరో ధర్మమూలం. వేదోఖిలో ధర్మమూలం వేదోఖిలో ధర్మమూలం స్మృతిశీలే చ తద్విదాం. స్మృతిశీలే చ తద్విదాం స్మృతిశీలే చ తద్విదాం. వేద ఆచారశ్చైవ సాధూనాం. ఆచారశ్చైవ సాధూనాం ఆచారశ్చైవ సాధూనాం ఆత్మనో తుష్టిరేవ చ. ఆత్మనో తుష్టిరేవ చ ఆత్మనో తుష్టిరేవ చ. తర్వాత ఆ ధర్మ నిర్ణయం చేయడానికి మూలమేమిటి అని ప్రశ్న అడిగినప్పుడు, ధర్మము అని చెప్పడానికి మూలమేమిటయ్యా అంటే వేదో అఖిల. ధర్మాన్ని నిర్ణయం చేయాలంటే వేదం కావాలి మనకు. వేదంలో చెప్పిందే ధర్మం. వేదో అఖిల, అఖిలమైన వేదము, సమస్త వేదము ఆ ధర్మానికి మూలము. అంతేకాక స్మృతి శీలేచ తద్విదాం. తద్విదాం అంటే వాటిని తెలిసినవారు. తత్ విత్ వాటిని తెలిసినవారు అంటే వేదాదులను తెలిసినవారు అని అర్థం. వేదజ్ఞులైనటువంటి వారి యొక్క స్మృతి శీలేచ. స్మృతి, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు. మనం వింటాం పరాశర ధర్మశాస్త్రం అని, వాసిష్ఠ స్మృతి అని,
ఆ విధంగా వీళ్ళందరూ ఎవరు? ఆ వేదమును బాగుగా తెలిసిన ఋషిమునులు. సో, తద్విదాం అంటే ఆ వేదమును తెలిసినటువంటి ఆ పండితుల యొక్క స్మృతి గ్రంథములు. తర్వాత శీలము. శీలం అంటే వారి యొక్క అభిప్రాయము. వారు రచించిన స్మృతి గ్రంథాలు, వారి యొక్క పలుకులు, వారి యొక్క అభిప్రాయము ఇవన్నీ ధర్మమునకు మూలము. అంతేగాక ఆచారశ్చైవ సాధూనాం. ధర్మానికి మూలం మరొకటుంది. ఏమిటి? ఆచారశ్చైవ సాధూనాం. సాధూనాం అంటే సజ్జనుల యొక్క ఆచారః. ఆచారః అంటే వ్యవహారము. వారు ఆచరించేటటువంటి ఆచారం. ఎక్కడైనా ధర్మంలో సందేహం కలిగిందనుకోండి, ఇది ధర్మమా? ఇది చేయొచ్చా? చేయకూడదా? సంశయం వచ్చినప్పుడు మనం ఏం జూడాలి? మొట్టమొదట వేదం జూడాలి. వేదంలో ఏం చెప్పబడింది? లేదా దాని గురించి స్మృతి గ్రంథాలు ఏం చెప్పాయి? అది అర్థం కాలేదు. ఇంగ లాస్ట్ ఏం జూడాలా? అంటే సాధూనాం ఆచారః. సజ్జనులు ప్రాచీన కాలం నుండి సజ్జనులు దేన్ని ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. సజ్జనుల యొక్క ఆచారాన్ని చూసి, ఓహ్! ఇది ధర్మము. కొన్నింటికి మనకు వచనములే దొరకవు. ప్రమాణమైనటువంటి వచనం దొరకదు. కానీ మనం చూస్తుంటే పెద్ద ఇంటివారు, గొప్ప పండితులు, మహా సదాచార నిష్ఠులు ప్రాచీన కాలం నుంచి వాళ్ళు ఈ ఆచారాన్ని ఆచరిస్తూ ఉన్నారయ్యా! అంటే ఓహ్! ఆచరిస్తున్నారంటే అర్థమేమిటి? వారికి ఏదో ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికుండాలి. అందుకే వారు ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకది దొరకలేదంటే కనుక వారి యొక్క ఆచారమే ప్రమాణం. ఆ విధంగా ధర్మానికి మూలము సజ్జనుల యొక్క ఆచారం కూడా అవుతుంది. ఆత్మనో తుష్టిరేవచ. ఇది ఒక విచిత్రమైన ఒక మాట అని చెప్తూ ఉన్నారు. ఆత్మనో తుష్టిః. అంటే ఇది పెద్దవారికి తెలుస్తుందిది. ఆత్మనః తుష్టి. మనకు ఆత్మ సంతృప్తి కలిగిందనుకోండి ఇది ధర్మము. ఎక్కడైతే సంశయం వచ్చిందో, ఏ ధర్మాన్ని ఆచరిస్తే మనకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఒక్కోసారి మనకే అనిపిస్తుంది. చాలా ఆనందమయ్యా! ఈ పని చేసినందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది అని అనిపిస్తుంది మనకు. అది ధర్మము అని అంటుంది ధర్మశాస్త్రం. నీకు సంతోషం కలిగింది అది ధర్మము. అంటే అది పూర్తిగా ధర్మ విరుద్ధంగా చేసి ఇది ధర్మం అంటే ధర్మం కాదు. ధర్మంలో సంశయమొచ్చి ఏ ధర్మాన్ని ఆచరించినప్పుడు తృప్తి కలుగుతుందో ఇది పెద్దవారు సాధారణంగా ధర్మాలనే ఆచరిస్తూ ఎప్పుడు పొరపాటున అధర్మాన్ని ఆచరించడానికి పోయి సంశయం కలిగి మళ్ళీ ఏదో ఒక ధర్మాన్ని ఆచరించి అప్పుడు సంతృప్తి చెందుతారో అప్పుడు అది ధర్మం అవుతుంది. ఆ అర్థాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆత్మనః తుష్టిః. ఎప్పుడూ ఆ సదాచారాన్ని ఆచరించేవారు వారికే సంశయం కలిగి ఏదో ఒక ధర్మాన్ని ఆచరించినప్పుడు ఎప్పుడైతే వారు సంతృప్తిని అనుభవిస్తారో అది ధర్మము. ఈ విధంగా ధర్మానికి మూలము అనేక రకాలు. వేదము, స్మృతి గ్రంథాలు, వారి యొక్క అభిప్రాయాలు, సజ్జనుల యొక్క ఆచరణ, ఆత్మసంతృప్తి ఇవన్నీ ధర్మమునకు మూలమైనది అని చెబుతూ ఉన్నారు. ఇది ఒక మాట. మరొకటి వేద ప్రణిహితో ధర్మః. వేదప్రణిహితో ధర్మః వేదప్రణిహితో ధర్మః హ్యధర్మస్తద్విపర్యయః. హ్యధర్మస్తద్విపర్యయః హ్యధర్మస్తద్విపర్యయః. మాట స్పష్టంగా చెబుతున్నారు. అయ్యా ధర్మము, ధర్మం అంటే ఏదో అనుకోవద్దండి. ఒకటి స్పష్టంగా తెలుసుకోండి. ఏమిటి? వేద ప్రణిహితో ధర్మః, అధర్మః తద్విపర్యయః. ఒకటే డెఫినిషన్. ఏమిటి? వేద ప్రణిహితో ధర్మః. వేదములో చెప్పబడింది ధర్మము అంతే. అధర్మః తద్విపర్యయః. దానికి విరుద్ధంగా ఉండేది, వేదమునకు విరుద్ధంగా ఉండేది అధర్మము. ఇంత తెలుసుకోవయ్యా చాలు అని ఒక మాట. వేదంలో చెప్పబడింది ధర్మము, దానికి విరుద్ధంగా ఉండేది అధర్మము అని మరొక మాట. సో, ఈ పైన చెప్పినటువంటి మాటలన్నింటినీ గమనిస్తే ఏం తెలుస్తోంది? చూడండి. ఇతి వేదానాం ఇతి వేదానాం సర్వాత్మన విష్ణుపరత్వోక్తేః. సర్వాత్మన విష్ణుపరత్వోక్తేః సర్వాత్మన విష్ణుపరత్వోక్తేః. ఈ విధంగా చెప్పిన దాని పట్ల వేదములకు సర్వాత్మన అంటే అన్ని రీతులుగా విష్ణుపరత్వ ఉక్తేః. విష్ణుపరములైనవి, విష్ణువుని గురించి చెప్పేవి అనే మాట మనకు తెలుస్తోంది. సో, తద్విహితస్య తద్విరుద్ధస్య చ తద్విహితస్య తద్విరుద్ధస్య చ తద్విహితస్య తద్విరుద్ధస్య చ ధర్మాధర్మత్వోక్తేశ్చ
ధర్మాధర్మత్వోక్తేశ్చ ధర్మాధర్మత్వోక్తేశ్చ. ఇంకేం చేస్తుంది? తద్విహితస్య అంటే ఆ వేదములకు విహితమైనటువంటిది, తద్విరుద్ధస్య చ ఆ వేదములకు విరుద్ధంగా ఉన్నది, ధర్మాధర్మత్వ ఉక్తేశ్చ ధర్మము అధర్మము రెస్పెక్టివ్ తీసుకోవాలి క్రమంగా. అంటే తద్విహితస్య ధర్మ వేదములకు విహితమైనటువంటిది ధర్మము, తద్విరుద్ధస్య అధర్మ ఆ వేదమునకు విరుద్ధమైనది అధర్మము అని ఈ పై చెప్పబడినటువంటి ప్రమాణముల వల్ల మనకు తెలుస్తోంది. అందుకే కృష్ణుడు వేదమునకు విరుద్ధంగా చెప్పి ఉండడు అనేది దీనివల్ల స్పష్టమవుతోంది. సో వేదములకు విరుద్ధంగా చెప్పడు అంటే అప్పుడు శ్లోకానికి ఏమైనా అర్థం చెప్పుకోవాలి అంటే ఈ స్వర్గాదులు ఇవన్నీ కూడా వేదముల యొక్క కేవలము నోటి మాట తప్పనిస్తే దాని యొక్క నిజమైన అభిప్రాయం కాదు అనే అభిప్రాయాన్ని ఈ శ్లోకానికి మనం అర్థం చెప్పుకున్నట్లు అవుతుందన్నమాట. ఆచార్య రెండు సందేహాలు. ఇప్పుడు ఆచారశ్చ ఏవ సాధూనాం ఈ విషయం ఒకవేళ వేదంలో చెప్పి ఉంటే మనము ఈ ఆచారాన్ని గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. అలాగే ఆత్మనో తుష్టి ఏవచ అనేది పూర్తిగా కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు కదా. వేదంలో ఉన్నదాన్నే ఆత్మనో తుష్టి అని చెప్పడానికి అవుతుంది. ఒకవేళ వేదంలో లేకపోతే వేద ప్రణీతో ధర్మ అనే వాక్యానికి అది విరుద్ధం అవుతుంది కదా. అవునవును. అందుకే అనేక కారణాలు చెప్పారు. ఒకటి వేద ప్రణీతో ధర్మమః అనేది స్పష్టం. ఇక ఆచారశ్చైవ సాధూనా అనేది ఎప్పుడొస్తుంది? ఎప్పుడు కన్సిడర్ ఉంటుంది? అంటే స్పష్టంగా వేదములో మనకు దానికి సంబంధించిన ఆధారం దొరకలేదనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము? సజ్జనుల యొక్క ఆచారాన్ని మనం గమనిస్తాం. వారు దీన్ని ఆచరిస్తూ ఉన్నారు గనుక ఇది ఒక ఆచారము. దీనికి మూలం ఉండి ఉంటుంది ఏదో ఒకటి. అది మనకు దొరకలేదిప్పుడు. కనుక ఆ ఆచారం సాధువుల జనుల యొక్క సజ్జనుల యొక్క ఆచారము ప్రమాణంగా అవుతుందనమాట. అంతే తప్పనిస్తే వేదమునకు విరుద్ధంగా ఆచారం చేసి, ఇది ఆచారం అంటే లాభం లేదు. మొట్టమొదట వేదము. ఆ వేదములో మనకు కావలసినటువంటి వాక్యం దొరకలేదు అంటే అప్పుడు సజ్జనుల యొక్క ఆచారము ప్రమాణం అవుతుంది. ఎంతో భాగం మనకు వేదముల యొక్క భాగాలు దొరకలేదు. ఎన్నో నష్టమైపోయాయి. సో, ఏదో భాగంలో వీరి యొక్క ఆచరణకు మూలం ఉంటుంది. కానీ మన కర్మ, మన దురదృష్టము ఇప్పుడు ఆ భాగాన్ని మనం పోగొట్టుకున్నాము. సో, ఆచారంలో ఈ ఆచారం ఎప్పుడు ప్రమాణం అవుతుంది? వేదములో మనకు దానికి తగిన ప్రమాణంతో ఇది ప్రమాణం అవుతుందనమాట. అందుకే ఎన్నో సార్లు చెప్తూ ఉంటాం. సదాచారము, సదాచారము, సదాచారము అని ఈ శిష్టాచారము అని చెబుతూ ఉంటారు. శిష్టాచారం ప్రమాణము. శిష్టాచారం అంటే అర్థం ఏమిటి? శిష్టులు ఆచరించినది. పెద్దవారు ఆచరించినది కూడా ప్రమాణము. ఎందుకు శిష్టాచారాన్ని ప్రమాణం అన్నారు? అంటే ప్రస్తుతానికి ఆ వాక్యం మనకు దొరకలేదు. అని శిష్టులు ఆచరిస్తూ వస్తూ ఉన్నారు అన్న తర్వాత దీనికి ఏదో ఒక మూలం ఉండి ఉంటుంది. దీన్నే మనం వ్యాకరణంలో తెలుగు వ్యాకరణంలో చూసుకున్నప్పుడు ప్రొఫెసర్ చిన్నయ్య సూరి ఇదే ఒక మాట అంటాడు. వ్యాకరణంలో అనేక సూత్రాలను చెబుతూ ఎక్కడైతే వ్యాకరణ సూత్రానికి విరుద్ధంగా ప్రాచీన కవులు ఎంతో మంది ఎన్నో ప్రయోగాలు చేశారు. అది వ్యాకరణానికి విరుద్ధంగా ఉంటుంది. మరి వ్యాకరణానికి విరుద్ధంగా ఆ కవులు, పండితులు ఎలా ప్రయోగించారు ఈ పదాన్ని? అనే ఒక మాటను తీసుకొని ఆ వ్యాకరణ శాస్త్రకారులే ఏమని చెప్పారు? తెలుగులో అంటే ఇదే ఒక మాటొస్తుంది. దోషంబు గ్రాహ్యంబు అనే మాట చెబుతారు తెలుగులో. ఏదో మాట ఉంది గుర్తుకు రావట్లేదు. ఇది అపానీయము ఏదో అంటారు అదేనేమో. అపానీయం అది కాదు. అది సంస్థానికి సంబంధించింది. ఈ తెలుగులో ఈ మాటని చెబుతారు. స్వీకరించాలి. ఆ! దోషంబు గ్రాహ్యం ఏదో పదం వస్తుంది. ఆ విధంగా అంటే అర్థం ఏంటి? వాళ్ళు శిష్టులు ఈ ప్రయోగాన్ని చేశారంటే దానికి ఏదో ఒక మూలం ఉంటది. ఇప్పుడు మనకు కనిపించే వ్యాకరణానికి విరుద్ధంగా ఉండవచ్చు. కానీ వారు ప్రయోగించారు అంటే అది సాధువే.
ఆ విధంగా సాధు జనుల యొక్క ఆచారాన్ని ఫాలో కావడం అనేది వైయాకరణంలో కూడా మనం చూస్తాం. అలాగే శ్రీమదాచార్యులు అపాణీయ ప్రయోగంలో చేశారు. దానికి వేరే కారణం ఉంది. అంటే ఈ వ్యాకరణం ఇదొక్కటే కాదు. పాణిని రచించింది ఒక్కటే వ్యాకరణం కాదు. దీని వెనుక ఇంకా వేరే వేరే వ్యాకరణాలు ఉన్నాయి. మహావ్యాకరణము, శాకటాయనుడు అని, శాకల్యుడు అని, వాగురి అని ఎంతోమంది వ్యాకరణ శాస్త్రకారులున్నారు. వారికి అనుగుణంగా ఉంటుంది. మహావ్యాకరణాంబోధి, మహావ్యాకరణానికి సంబంధించి దానిని ఫాలో అయ్యి శ్రీమదాచార్యులు గ్రంథాలు రచించారు. కనుక పాణిని వ్యాకరణానికి విరుద్ధంగా ఉన్నది అన్న మాత్రాన ఇది అప్రమాణమని కాదు. శిష్టుల యొక్క వ్యవహారం. శిష్టుల వ్యవహారం వ్యవహారంలోని దుష్టంబు గ్రాహ్యంబు అని ఏదో మాట వస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా అంతే. ఆత్మనస్తుష్టి అని గాని, సాధూనాం ఆచారః అని గాని ఈ అర్థంలో మనం తీసుకోవాలి. వేదానికి విరుద్ధం కాకుండా శిష్టాచారం కనిపించింది అంటే అది శిష్టాచారం ప్రమాణమే అని ఒకటి. అలాగే ఆత్మ సంతృప్తి అనేది కూడా అంతే. ఆత్మ సంతృప్తి అంటే అనేది మనందరికీ ఎవరికి పడితే వారికి ఏది తృప్తి కలిగితే అదే అంటే, నాకు వేద విరుద్ధంగా నడవడమే తృప్తి అవుతుంది. అలాగైతే అదే ప్రమాణం అవుతుందా అనే సంశయం వస్తుంది. అలా కాదు, వేదము ఎల్లప్పుడూ వేద మార్గంలోనే నడిచేవారు ఏదైనా చేశారు అంటే వారికి సంతృప్తి కలిగింది అంటే, సంశయం కలిగినప్పుడు అది ధర్మమే అవుతుంది అని. ఇది మనము మహాభారతంలో, భాగవతంలో ఒక సంఘటన మనం చూస్తాం. ఈ యయాతి మహారాజు యొక్క ఇతిహాసాన్ని చెప్పేటప్పుడు, ఆ యయాతి మహారాజు వేటకని వస్తాడు. వచ్చినప్పుడు ఆ అరణ్యంలో పాడుపడిన బావిలో నుంచి ఆర్తనాదం వినిపిస్తుంది. చూస్తాడు, అక్కడ ఒక స్త్రీ బావిలో పడిపోయి ఉంటుంది. చేతిని అందిస్తాడు, ఆ అమ్మాయిని పైకి లాగుతాడు. ఎవరామె అంటే దేవయాని, శుక్రాచార్యుల యొక్క కూతురు అనమాట. అంతకుముందు ఆ రాక్షసరాజు కుమార్తె అయిన శర్మిష్ఠ, తర్వాత శుక్రాచార్యుల కుమార్తె అయిన దేవయాని, వారిద్దరూ గొడవ పడితే ఆ శర్మిష్ఠ దేవయానిని పాడుబడిన బావిలో తోసేసి వెళ్ళిపోతుంది అనమాట. యయాతి చక్రవర్తి మహానుభావుడు అతడు వచ్చినప్పుడు ఆమెను పైకి లేపుతాడు. దేవయాని మోహించి నా పాణిగ్రహణం చేశావు గనక నువ్వే నా భర్త ఇదేమయ్యా, ఇది పాణిగ్రహణం చేస్తే భర్త ఉంటుంది అని కొద్దిగా విచారించి వెంటనే ఈ మాట అంటాడనమాట. నా మనస్సు ఎప్పుడు అధర్మంలో వెళ్ళదు. నా మనస్సు ఇప్పుడు ఎందుకో నీ పట్ల ఆసక్తం అవుతూ ఉంది అంటే ఇది ధర్మమే అని నా మనస్సునకు తెలుస్తూ ఉంది అంటాడు యయాతి. అంత పెద్ద మాట చూడండి ఇది. అంటే అదే ఈ కాలం వారికి అన్వయిస్తే గోవింద. నాకు మంచిది అనిపిస్తుంది, నేను చేస్తాను అని చెడు పనులన్నీ చేసేస్తారు. కానీ అది ఇప్పటి వాళ్ళు పలికే మాట కాదు. అంటే యయాతి మహారాజు ఎంతటి ఆత్మ నిగ్రహం చూడండి, అతని యొక్క ధైర్యం చూడండి. నా మనస్సు ఎన్నడూ అధర్మ మార్గంలో వెళ్ళలేదు. అంటే అంత పర్ఫెక్ట్ గా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. అటువంటి వాని మనస్సు ఇప్పుడు ఏమైందో ఆసక్తమైంది అంటే అర్థం ఏంటి? సో ఇది కూడా ఏదో ధర్మమే అయి ఉంటుంది అని ఆ దేవయానిని తాను స్వీకరిస్తాడు, పెండాడుతాడు యయాతి మహారాజు. ఆ విధంగా మహానుభావుల యొక్క మనస్సు సాధారణంగా అధర్మ మార్గంలో వెళ్ళదు. వారు ఏదో అధర్మంగా కనిపించినట్లు అనిపిస్తుంది అంతే. కానీ ధర్మమే అయి ఉంటుంది గొప్పవారి యొక్క ఆ ఆచరణ అనేది. ఆ విధంగా అక్కడ మనకు ఆత్మ సంతృప్తి అనే మాట ఆ సందర్భంలో తీసుకుంటాం. నువ్వు సంతృప్తి కలిగింది అంటే ఇది ధర్మానికి సంబంధించింది అనే మాట గొప్పవారి దాంట్లో మనం చూస్తాం అన్నమాట. బాబు ఒక ప్రశ్న, అంటే ఇప్పుడు దీని పాఠానికి సంబంధించి కాదు, ఇది వరమహాలక్ష్మిది ఆవాహన వరకు చేయాలా, ఎలాగ ఎంతవరకు చేయాలి నువ్వు? అన్ని పూజలు అన్ని చేయాలి. నైవేద్యం ఉండదు. ఆహా. నైవేద్యం మర్నాడు చేయాలి. అన్ని పూజలు చేయొచ్చు. అన్ని షోడశోపచార పూజలు చేయాలి. నైవేద్యం మాత్రం ఉండదు. మర్నాడు ద్వాదశి నాడు నైవేద్యం చేసి మళ్ళీ లక్ష్మీదేవికి నైవేద్యం చేయాలి. సరే సరే. భగవంతుడు నైవేద్యం చేయొచ్చు ఏకాదశి రోజు, లేదని కాదు. భగవంతుని మాత్రమే చేయాలి. లక్ష్మీదేవికి మరో రోజు చేయాలి. నెక్స్ట్ డే. ఓకే. మామూలు ప్రతి ఏకాదశి కూడా మనం అంతే కదా. దేవుని పూజలో భగవంతునికి మాత్రం నైవేద్యం పెడతాం. నైవేద్యం మిగతా వాళ్ళకి అదే నైవేద్యం తర్వాత రోజు. దాన్నే మళ్ళీ మరో రోజు లక్ష్మీదేవికి. అదే విధంగా ఇక్కడ కూడా. సరే.
నమస్కారం. హరే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం. క్లోజ్ చేస్తాం.